ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్తే అండి. మనం భగవద్గీతలో ద్వితీయ అధ్యాయం నుంచి 57వ శ్లోకం, ఆ శ్లోకం యొక్క అర్థం తెలుసుకుందాం. యస్ సర్వత్రానభిస్నేహః తత్తత్ ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. దేనియందును మమతాశక్తులు లేనివాడును, అనుకూల పరిస్థితుల యందు హర్షము, ప్రతికూల పరిస్థితుల యందు ద్వేషము మొదలగు వికారములకు లోను కానివాడును అగు పురుషుడు స్థితప్రజ్ఞుడు అనబడును. అంటే ఒక విషయం పట్ల విపరీతమైనటువంటి అభిమానం, అలాగే ఇంకొక విషయం పట్ల విపరీతమైనటువంటి ద్వేషం, అలాగే అనుకూలంగా తనకు అనుకూలంగా ఉంటే పొంగిపోయి ఆనందపడిపోయి లాంటి లక్షణం, అలాగే తనకు వ్యతిరేకంగా పరిస్థితులు ఉన్నప్పుడు దుఃఖపడిపోయి బాధపడిపోయి ఇలాంటి వికారములు బాధపడిపోయి ఇలాంటి వికారములు లేనివాడు అయినటువంటి పురుషుడిని స్థితప్రజ్ఞుడు అనబడును అని శ్రీకృష్ణ భగవానుడు వివరిస్తున్నారన్నమాట. రేపు మరొక శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం. హరే కృష్ణ.